గ్లాస్ మినపప్పులోకి సగం గ్లాస్ బియ్యము కొన్ని మెంతులు వేసి నానబెట్టానండి. చూడండి, ఆ మినపప్పుతో పాటు ఇది రుబ్బుకోవాలండి. బియ్యం నూక ఉంటే అది కూడా వేసుకోవచ్చు, బియ్యం రవ్వ లేదు, నేను అందుకే బియ్యం వేస్తున్నాను. ఇడ్లీ రవ్వ అయినా వేసుకోవచ్చు, ఇడ్లీ రవ్వ కూడా వేయట్లేదు, మినపట్టు కోసం అండి. ఆ మినపప్పు ఇది వేసి మినపప్పు రుబ్బుకుందామండి. అండి మిక్సీలో వేస్తున్నాను. చూడండి, ఈ గ్లాస్ తోటి మినపప్పు వేసి నానబెట్టాను, 6 గంటల సేపు నానబెట్టాను. ఇదే గ్లాస్ తోటి ఇక్కడ దాకా సగం దాకా బియ్యం వేసి కొన్ని మెంతులు వేసి నానబెట్టాను, మళ్ళీ సపరేట్గా అదంతా మిక్స్ చేసి రుబ్బాను. ఇక చూడండి, ఇలా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి. మినపట్టుకి మరీ జోరుగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు, మీడియంలో కలుపుకోవాలండి. చూడండి, పాతకాలం నాటి మినపట్టండి. పూర్వీకులు ఇది తినే చాలా బలంగా ఉంటారు అని చెప్తారు అందరూ. ఆ మినపట్టు చేసుకుందామండి. మనం రుబ్బుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ రుబ్బుకోవడానికి కుదరదు కాబట్టి మిక్సీలో పట్టాను నేను. కొంచెం ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేశానండి. చూడండి, కడాయిలో కొంచెం సిమ్ములో పెట్టుకొని వేసుకుందామండి. చూడండి, ఇలా ఉండాలి పిండి. ఇడ్లీ పిండిలాగా కొంచెం గట్టిగా ఉండాలి. కొంచెం దొడ్డుగా వేసుకోవాలండి ఇది. పైన నుంచి కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టి సిమ్లో 10 మినిట్స్ 15 మినిట్స్ అలా ఉడికించుకుందామండి. చూడండి, ఈ కడాయిలో కూడా వేసుకుందాం కొంచెం లైట్గా. కొంతమంది దిబ్బరొట్టె అని కూడా అంటారు దీన్ని. అప్పుడప్పటికి రుబ్బు వేసుకునే పిండేనండి ఇది. నానబెట్టుకొని పులచాల్సిన అవసరం లేదు. పైన నుంచి కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుందామండి. ఆవిరితోనే ఉడకాలండి ఎక్కువ టైం. ఇది చిన్న మంట మీద. చూద్దామండి, ఇది నాన్ స్టిక్, మనం కూరలు అవి వండుకుంటాం కదండి ఆ కడాయి. చూడండి, ఇటు సైడు మొత్తం పిండి లేకుండా అయిపోయిందండి. చూడండి,
సిమ్లో పెట్టుకొని అటు సైడ్ కూడా కాల్చుకోవాలండి. అతుక్కోకుండా మంచిగా వచ్చింది చూడండి. ఆరోగ్యానికి ఎంతో బలమైన తిండి అండి. పాతకాలం వాళ్ళు తినే పెద్ద మంచి తిండి. మనం ఇప్పుడు తినట్లేదు కానీ అప్పడోళ్ళు బాగా తినేవాళ్ళు అంటండి. అందుకే బలంగా ఉన్నారని అంటారు పెద్దోళ్ళు. మనం కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది కదా అండి. అందుకే నేను కూడా అప్పుడప్పుడు చేస్తున్నాను. మీరు కూడా చేసుకొని తినండి. కొంచెం సేపు కాల్చుకుందామండి ఇలాగా. చూడండి 2 సైడ్ల చక్క మంచిగా కాలిపోయింది. నాకు ఈ నాన్ స్టిక్ దాంట్ల కంటే ఈ సిల్వర్ ఇనుప దాంట్లలో వచ్చినాయే బాగా అనిపిస్తాయండి. ఇటు సైడ్ కూడా ఇంకోటి పెట్టాను చూడండి. ఇంట్లో కడాయిలో చూడండి, ఇవి బాగా టేస్ట్ ఉంటాయండి. ఇలా వేసుకున్నాం ఇట్లా చూడండి ఎంత బాగా వచ్చిందో. దాంట్లో కంటే దీంట్లోనే బాగా వస్తుందండి, మెత్తగా టేస్టీగా. అవి కొంచెం కటువుగా వస్తాయి. అందులో చూడండి క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్గా మంచిగా టేస్టీగా వస్తాయి. ఒక దాంట్లో లేట్ అవుతుందని అక్కడ 2 పొయ్యిల మీద అటొకటి ఇటొకటి, ఆ కడాయిలో ఒకటి ఈ కడాయిలో ఒకటి పెట్టానండి నేను. చూడండి తీసేస్తున్నాం. అతుక్కోకుండా నీట్గా ఎంత మంచిగా వచ్చింది చూడండి. ఒక్కడ తిన్నారంటే కడుపు నిండిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇటు సైడ్ కూడా అయిపోయింది చూడండి. చూడండి 2 సైడ్లా కాలింది మంచిగా. టేస్టీ బలము, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎంతో శక్తినిచ్చే ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకొని తినండి, ఆరోగ్యం బాగుంటుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.